At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. మీ పేరు? డాక్టర్ అవారు వేణుకుమార్. వేణుకుమార్ గారు, ఎందుకు ఈ రోజు ఈ ర్యాలీ చేశారు ఇక్కడ? అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు హామీ ఇచ్చారో ఆ రకంగా ఈ 2.5 సంవత్సరాల పాలనలో నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి అందుకు అన్ని సంఘాలు కలిసి ఈరోజు మహార్యాలీ కార్యక్రమం నిర్వహించాం. ఈ ర్యాలీలో DBSA, నిరుద్యోగ జేసీ సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి SSF విద్యార్థి సంఘాలన్నీ కలిసి పాల్గొన్నాం. అయితే ఇప్పుడు తెలంగాణ అనేది ఐటీలో కూడా డెవలప్ అవుతుంది. మరి మీరు ఎందుకు గవర్నమెంట్ జాబ్ల మీదనే ఫోకస్ చేసి అవి మాత్రం ఎందుకు డిమాండ్ చేస్తారు? ఐటీ సైడ్ ఎందుకు పోవద్దు? మంచి క్వశ్చన్ అడిగినాం. మేమేం చెప్తున్నాం అంటే ప్రభుత్వానికి కూడా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని అడుగుతున్నాం. అట్లనే ఈరోజు అమెజాన్, స్విగ్గీ లాంటి కంపెనీలు ఉన్నాయి కదా, పక్క రాష్ట్రాల చేతుల్లో ఓనర్లు ఉన్నారు, వివిధ దేశాల కంపెనీ ఓనర్లు ఉన్నారు. మేమేమని చెప్తున్నాం అంటే స్థానికంగా 75% ఉద్యోగాలు ఫిలప్ చేయమని అంటున్నాం. మేమేమి వ్యతిరేకిస్తలేము, మేమేం పూర్తిగా వ్యతిరేకిస్తలేము. మీరు మీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం. 75% రిజర్వేషన్లు స్థానికులకు ఇవ్వాలని చెప్తున్నాం. ఆ రకంగా మొదటి నుంచి నిరుద్యోగ సంఘాలు మా మేనిఫెస్టోలో ఉన్నది. అయితే చాలా మంది ఏమంటారు అంటే మొత్తానికే లేని దానికంటే ఎంతో కొంత ఇచ్చింది బెటర్ కదా, ఇప్పుడైతే 7,000 ఇచ్చిండ్రు, మరి దీనికైనా వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా, ఎందుకు మళ్ళీ వీళ్ళ తిరగబడుతున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. 100% అమ్మ, మేము ప్రభుత్వాలకు ఏం చెప్తున్నాం అంటే మీరు ఇచ్చే ఉద్యోగాలలో ఏం జరుగుతుందంటే మీరు 5,000 ఉద్యోగాలు అన్నారు. దీనిలో ఏం జరుగుతుందంటే ఓపెన్ కేటగిరీ పేరుతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ వారి జనాభా ఉన్నా లేకున్నా 10% రిజర్వేషన్లు 10 ఉద్యోగాలు తీసుకుంటున్నారు. ఓపెన్ కేటగిరీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే SC, ST, BC జనరల్ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఈ రిజర్వేషన్లో మెరిట్ వచ్చిన వాళ్ళని కూడా మీ రిజర్వేషన్లో తీసుకొని అంటున్నారు. కానీ ఓపెన్ కేటగిరీలో మెరిట్ మీకు అవకాశం లేదని అంటున్నారు. ఓపెన్ కేటగిరీలో వాళ్ళు 40% రిజర్వేషన్లు తీసుకుంటున్నారు, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. అట్లా ఉద్యోగాలన్నీ పోతున్నాయి. అందుకే మేము ఏమంటున్నాం అంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ నింపాలని చెప్తున్నాం. మీరు కూడా ఎన్నికల ముందు అదే హామీ ఇచ్చారు, ఆ హామీని అమలు చేయమని చెప్తున్నాం. ఇప్పుడు మీరు 20,000 ఉద్యోగాలు డిమాండ్ చేస్తారు కదా, ఆల్రెడీ అయినా 5,000 అని చెప్పి ఇంకో 2,000 కూడా ఇంక్రీజ్ చేసిండు, దానికి యాడ్ చేసిండు. అమ్మ, మేము ఏమని చెప్తున్నాం అంటే 5,000, 2,000 సరిపోవు. నిజంగా కూడా పోలీసు ఉద్యోగాలు 20,000 పైగా ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా. మొత్తం ఉద్యోగాలు ఒకటేసారి ఇవ్వకుండా దశల వారీగా అట్లా నోటిఫికేషన్లు ఇస్తే మీకు ఏమైనా ప్రాబ్లం? మీరు ఏమంటున్నాం అంటే ప్రాబ్లం ఏం లేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. స్పష్టంగా మీరు ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా మా అంటే 1.5 ఇయర్లో ఎలక్షన్ ఇయర్ వస్తుంది. మీరు ఎప్పుడు ఉద్యోగాలు ఫిలప్ చేస్తారు? ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఫిలప్ చేస్తారు అని మేము అడుగుతున్నాం. అట్లా అందుకు అన్ని సంఘాలుగా ఒత్తిడి చేస్తున్నాం. అట్లనే మీరు ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. ఆ 42% కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టిరు. విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో అన్నారు. స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళు 17.7% ఇచ్చారు. మీరు అడగొచ్చు, స్థానిక 42% ఏంది సంబంధం అని రిజర్వేషన్లు. విద్యా ఉద్యోగాల బిల్లు ఉన్నది కదా, 42% బీసీ బిల్లు. 100 ఉద్యోగాలు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 100లో 42% బీసీలకు వచ్చేస్తాయి. 42% ఉద్యోగాలు వస్తాయి రిజర్వేషన్లు. మీరు 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 విద్యా ఉద్యోగాల బిల్లు మీరు పార్లమెంటుకు పంపించి ఢిల్లీకి పంపించి సంవత్సరం అయింది. ఇంతవరకు మీరు దాని విషయంలో బిల్లు విషయంలో మీ దగ్గర స్పష్టత లేదు. అన్నీ మీరు ఏమైందంటే ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి లాగా అవపడుతున్నారు నిరుద్యోగుల దృష్ట్యా. అంటే ఎక్కడికక్కడ ఉద్యోగాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకో ముఖ్యంగా 60,000 ప్రభుత్వ స్కూళ్ళు ఈ 12 సంవత్సరాలలో తెలంగాణ ఏర్పడ్డాక మూతపడ్డాయి. దాని మీద కూడా మీ దగ్గర ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు. విద్యారంగానికి మొత్తం అన్ని కోతలే. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దారుణం. ఇట్లా మొత్తం టీచింగ్, నాన్ టీచింగ్ అన్ని ఉద్యోగాలు. ఇదే విశ్వవిద్యాలయం తీసుకుంటే ఈ విశ్వవిద్యాలయానికి 2 సార్లు వచ్చిపోయాడు ముఖ్యమంత్రి. 10 కోట్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు అసలు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఎంతవరకు సూట్ అవుతారని అంటారు? అసలు మేము ఏమంటున్నాం అంటే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి సూటబుల్ కాడనే మొదటి నుండి చెప్తున్నాం. వారి మీద విద్యారంగం మీద వారికి అవగాహన లేదు. వారు పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు, పెద్దగా విద్యారంగ సమస్యలు లోతుగా తెలిసిన వ్యక్తి కాదు. తానే అన్నీ ఉంటా అని చెప్పి ఒక నిరంకుశ భావంతో వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నాం అంటే మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక స్పష్టమైన నిరుద్యోగులు ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మీరు ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చిరో అవన్నీ అమలు చేయండి అని చెప్తున్నాం. అమలు చేయకపోతే మేము రాబోయే ఎన్నికల్లో మేమే ప్రత్యక్షంగా నిరుద్యోగులం, వివిధ సామాజిక సంఘాలు, బహుజన సంఘాలు అన్నీ కలిసి మిమ్మల్ని ఓడగొట్టనిక మేమే ఉద్యోగం తీసుకొని పోటీ చేస్తాం. ఆ ఉద్యోగాల కోసం మేము ఎట్లా వెతుకోవాలో మాకు తెలుసు. ఆ అవగాహన మా అందరికి వచ్చింది. ఆ దశలోనే మేము ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ఓడగొట్టాలో కూడా మాకు తెలుసు. ఆ దశలోనే మేము అంతా శిల్పకళా వేదికలో కూడా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసిండు కదా ఆయన, వాటి మీద మీ రియాక్షన్ ఏంటి? 100% అమ్మ, వారికి శిల్పకళ కాదు, వేదికల మీద ఏం మాట్లాడుతుండో అవగాహన లేదు. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
ఒక ప్రకటనల ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నాడు. ఇష్టం వచ్చినటువంటి హామీలు, అడ్డగోలి మాటలు అన్నీ తిట్ల పురాణం తప్ప వారి దగ్గర ఏమీ లేదు. వారు చూసి నేర్చుకోవాల్సిన పెద్ద విషయాలు ఏం లేవనేది స్పష్టంగా మేము అందరికీ అవగాహన ఉన్నది. మేము ఏం చెప్తున్నాం అంటే వారి ఆది నాయకత్వం అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చారు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు నింపుతా అన్నారు కాబట్టి ఉద్యోగాలు నింపమని మేము మా ప్రధానమైన డిమాండ్. అందుకు ఈరోజు మహారాలీ చేపట్టడం జరిగింది. అంటే ఈ ర్యాలీ ఇక్కడికి మాత్రమే పరిమితం అవుతుందా లేకపోతే స్టేట్ వైడ్ గా చేసే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఫర్దర్ గా మీ యాక్షన్స్? ఎస్, మంచి క్వశ్చన్ అడిగినాం. మా నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఒక ప్రణాళికలతో, ఒక మేనిఫెస్టోతో అన్ని విశ్వవిద్యాలయాలు తిరుగుతున్నాం. మాకు ఇప్పటికే అనేక సంఘాల నుంచి మద్దతు వచ్చింది. కొంతమంది ఏకంగా మీరు భవిష్యత్తులో పోటీ చేయాలని కొంతమంది మేధావులు సలహాలు ఇస్తున్నారు. మేము ఆ దశలోనే భవిష్యత్తులో అన్ని సంఘాలను కలుపుకొని ఎన్నికలకే పోతాం. మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేమే పోటీ చేస్తాం. మేము ఉద్యోగం తెచ్చుకోవడా, మీరు ఉద్యోగాలు తెచ్చుకోవడా అనే పని ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆ దశలోనే మా పోరాటాలు ఉంటాయి.